ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకుంటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దానం వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దానం వచనము ఈ విధంగా రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు ఆనాడు ఇశ్రాయేలుకు రెండవ నాయకుడిగా ఉండిన యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఎన్నుకున్న యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నట్లు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు, నా సేవకుడైన మోషే చనిపోయాడు గనుక నీవు ఈ ప్రజలంతా బయలుదేరి ఈ యోర్దాను నదిని దాటి నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చే దేశానికి మీరు వెళ్ళండి. నేను మోషేకు ప్రమాణం చేసినట్టు మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని మీకు ఇచ్చుచున్నాను అని దేవుడు తెలియజేస్తూ దేవుడు యెహోషువకు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. నీవు బ్రతికిన నాళ్ళు నీ ముందు ఎవడు నిలబడలేడు, నేను మోషేతో ఉన్నట్టే నీతోను ఉంటానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు అరణ్యంలో తిరిగిన 40 సంవత్సరాల కాలంలో యెహోషువ మోషేకు బహు సన్నిహితమైన నమ్మకమైన సహాయకుడిగా ఉండినట్లు నిర్గమాకాండం 17వ అధ్యాయం 8 నుండి 13 వరకు రాయబడిన వాక్యవచనాల్లోనూ, నిర్గమాకాండం 24వ అధ్యాయం 13వ వచనంలోను, నిర్గమాకాండం 32వ అధ్యాయం 15 నుండి 19 వరకు రాయబడిన వాక్యవచనాల్లోను, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 8, 16 వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా యెహోషువ దేవుని ఆత్మచేత నింపబడిన వాడిగా ఉండి దేవుని ఆజ్ఞానుసారంగా మోషే తర్వాత ఇశ్రాయేలుకు నాయకుడిగా దేవుని చేత చేయబడినట్లు సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18 నుండి 23 వరకు రాయబడిన వాక్యవచనాల్లోనూ, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దాన దేశంలోనికి తన ప్రజలను నడిపించడానికి దేవుడే యెహోషువని ఎన్నుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ విషయాలు తెలియపరుస్తూ దేవుడు యెహోషువను నాయకుడిగా ఎన్నుకున్నాడు. దేవుడు కనాను దేశానికి, వాగ్దాన దేశానికి వెళ్ళే ప్రయాణంలో యెహోషువను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నాయకునిగా ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజలను నడిపించట్లో యెహోషువను వాడుకోబోతున్నాడు అనే విషయాలు యెహోషువకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని లక్షల మందిని యెహోషువ ఇప్పుడు నడిపించాలి. కొన్ని లక్షల మందిని యెహోషువ వాగ్దాన దేశమైన కనానికి దేవుని నడిపింపులో నడిపించాలి. కాబట్టి యెహోషువలో ఎటువంటి భయము, ఆందోళన, ఎటువంటి ధైర్యం చెడిన పరిస్థితి లేకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగానే దేవుడు తన వాగ్దానం ద్వారా యెహోషువను బలపరుస్తున్నట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా బలపరుస్తూ దేవుడు తెలియపరిచిన మాట, మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మోషేకు దేవుడు తోడై ఉండటను బట్టి మోషే నాయకత్వంలో జరిగిన అద్భుతములను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 10 తెగుళ్ళు ఐగుప్తులో కలగడం, ఐగుప్తీయులకు దేవుడు బుద్ధి చెప్పి మోషేకు తోడై ఉండి మోషే ద్వారా ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు తన ప్రజలను విడిపించడమే కాకుండా విడుదల పొందిన తదుపరి వారి ప్రయాణ మార్గంలో వారికి అడ్డుగా ఎదురైన ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చీల్చి ఆరిన నేలపై తన ప్రజలను నడిపించినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనుక తరుముతున్న ఐగుప్తీయులను ఆ ఎర్ర సముద్రంలోనే దేవుడు నాశనం చేసినట్లు మనం చూస్తాం. తదుపరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మారాను మధురంగా కూడా మోషే నాయకత్వంలో మార్చినట్లు మనం చూస్తాం. మన్నాను కురిపించినట్లు మనం చూస్తాం. బండ నుండి మధుర జలాలను దేవుడు దయచేసినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి మహా అద్భుతమైన కార్యాలు దేవుడు మోషేకు తోడై ఉండటను బట్టి మోషే నాయకత్వంలో దేవుడు జరిగించినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ఈ మాట తెలియపరుస్తూ మోషేకు ఎలా అయితే నేను తోడై ఉండి అద్భుతాలు జరిగించి నా ప్రజలను నడిపించానో అదే రీతిగా, అంటే మోషేకు నేను ఎలా అయితే తోడై ఉన్నానో
నీకు అలా తోడే ఉంటాను యెహోషువ అని చెప్పి యెహోషువకి దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నప్పుడు దేవుడు అదే మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. మోషేకు ఎలా అయితే తోడై ఉన్నానో నీకు కూడా అలానే తోడై ఉంటానని దేవుడు మాట ఇచ్చినట్లు మనం చూస్తాం. నీకు కూడా అదే రీతిగా తోడై ఉండి గొప్ప కార్యాలు నీ ద్వారా జరిగిస్తాను, గొప్ప విజయాలు నా ప్రజలకు కలిగిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు గనుక, దేవుడు మాట మీద నిలబడే దేవుడు గనుక, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు గనుక, మోషేకు దేవుడు ఎలా అయితే తోడై ఉన్నాడో యెహోషువకు కూడా అదే రీతిగా దేవుడు తోడై ఉండి గొప్ప కార్యాలు యెహోషువ నాయకత్వంలో దేవుడు జరిగించినట్లు, యెహోషువ నాయకత్వంలో గొప్ప విజయాలు తన ప్రజలైన ఇశ్రాయేలుకు దేవుడు కలిగించినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేకు తోడై ఉన్నట్లు యెహోషువకు దేవుడు తోడై ఉండటం బట్టి యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నప్పుడు యెహోషువ గొప్ప చేయబడినట్లు, ప్రజలు మోషేను గౌరవపరిచినట్లు, యెహోషువ బ్రతుకు దినములన్నిట అతన్ని గౌరవపరిచినట్లు, అంటే మోషేను ఎలా అయితే గౌరవపరిచారో యెహోషువను తన బ్రతుకు దినములన్నిటా కూడా గౌరవపరిచినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందును బట్టి అంటే మోషేకు ఎలా అయితే దేవుడు తోడై ఉన్నాడో యెహోషువ కూడా అలానే తోడై ఉండటను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తున్నప్పుడు యెహోవా యెహోషువకు తోడై ఉండటను బట్టి అతని కీర్తి దేశం అందంతటా వ్యాపించెను అని మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు మోషేకు తోడై ఉండినట్లు యెహోషువకు తోడై ఉండటను బట్టి అతడు గౌరవించబడ్డాడు, అతడు గొప్ప చేయబడ్డాడు, అతని కీర్తి దేశం అందంతటా వ్యాపించినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు యెహోషువకే కాదు, ఈనాడు ఆయనను విశ్వసించిన నీ జీవితంలో కూడా మోషేకు దేవుడు ఎలా అయితే తోడై ఉన్నాడో నీకు కూడా అలా తోడై ఉంటానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉండి దేవుడు ఇటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడంటే నిన్ను వర్ధిల్ల చేస్తాడు, నిన్ను కాపాడుతాడు, శ్రమల్లో నుండి నిన్ను విడిపిస్తాడు, నీ పై అధికారులకు నీ మీద కటాక్షములు కలుగు చేస్తాడు, విజయములు కలిగిస్తాడు, గొప్పవారగునట్లు చేస్తాడు. అంతేకాకుండా దేవుడు నీకు తోడై ఉన్నట్టును బట్టి కలిగే ప్రతి దీవెన నీకు ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తోడై ఉన్నట్టును బట్టి సాతాను నిన్ను ముట్టకుండా దేవుడు చేస్తాడు. దేవుడు తోడై ఉన్నట్టును బట్టి ఎటువంటి నాశనకరమైన తెగులు నిన్ను ముట్టకుండా ఆయనని కాపాడుతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున జరుగుతున్న పరిస్థితులను బట్టో, నీవు ఎదుర్కొంటున్న శ్రమలను బట్టో, వింటున్న వార్తలను బట్టో, ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను బట్టో దిగులు చెందక, భయపడక, ఆందోళన చెందక, మోషేకు తోడై ఉన్న దేవుడు నాకు తోడై ఉన్నాడనే గొప్ప విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలని ప్రభు సేవకునిగా నేను కోరుచూ ఉన్నాను. గనుక దేవుడు ఈ మాట ద్వారా గొప్ప వాగ్దానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాడు. మోషేకు ఎలా అయితే తోడై ఉన్నానో నేను మీకు కూడా అలా తోడై ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేకు తోడై ఉండి గొప్ప కార్యాలు, గొప్ప విజయాలు అనుగ్రహించిన దేవుడు నీ జీవితంలో కూడా మోషేకు ఎలా అయితే తోడై ఉన్నాడో నీకును అదే రీతిగా తోడై ఉండి నీ జీవిత పరిస్థితులను మార్చి నిన్ను గణపరిచి నీ జీవితంలో మహాద్భుతములు చేసి తన సాక్షిగా తన కొరకు నేను నిలబెట్టుకునే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే మోషే వలె దేవుని కొరకు నువ్వు నమ్మకంగా బ్రతకాలి, యెహోషువ వలె దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి, దేవుని పనిని ప్రాముఖ్యంగా చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే యెహోషువ వలె మోషే వలె దేవుడి కోరే ఆత్మీయతను మీరు కలిగి ఉంటారో, మోషేకు తోడై ఉన్న దేవుడు, యెహోషువకు తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడై ఉండి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని విశ్వసించి జరుగుతున్న పరిస్థితులను, ప్రతికూల పరిస్థితులను బట్టి ఆందోళన చెందక, మోషేకు తోడై ఉన్న దేవుడే నాకు తోడై ఉండి నన్ను నడిపిస్తాడనే గొప్ప విశ్వాసంతో మీరు ముందు కొనసాగినట్లయితే దేవుడిని మీ పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడి ఉన్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని విశ్వసించి దేవుని ద్వారా గొప్ప కార్యాలు మీరు పొందుకోవాలని ప్రభు సేవకంగా కోరచ్చు ఈ వాగ్దానాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన ద్వారా ఈ వాగ్దాన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. మోషేకు తోడే ఉన్నట్లు నీకును తోడే ఉంటానని యెహోషువకు వాగ్దానం ఇచ్చి గొప్ప కార్యాలు, గొప్ప విజయాలు కలుగు చేసిన వాడా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజున నిన్ను విశ్వసించిన మా జీవితాల్లో కూడా, నిన్ను నమ్ముకున్న మా జీవితాల్లో కూడా మోషేకు మీరు ఎలా అయితే తోడే ఉన్నారో మాకు కూడా అలా తోడే ఉంటారని మీరు ఇచ్చిన మాటను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో నిన్ను నమ్మి, మీరు మాకు తోడే ఉన్నారని నమ్మి దేవా, నీ విశ్వాసంలో నమ్మకంగా ముందు కొనసాగుతూ గొప్ప కార్యాలు నీ ద్వారా చూచినట్లు మీరే సహాయం చేయమని వీక్షించిన ప్రతి ఒక్కరూ నీ కొరకు నమ్మకంగా, ధైర్యంగా, విశ్వాసంలో కొనసాగుతూ మోషేకు తోడై ఉన్న దేవుడే నాకు తోడై ఉన్నాడనే విశ్వాసంతో ముందు కొనసాగి నీ అద్భుత కార్యాలు వారు అనుభవించినట్లు మీరే సహాయం చేయమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.